అసలు ఎలా ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఈ రోజు 17,000 crore ఎంపైర్ కి ఓనర్ అయ్యిండు? పులి ఎవరికి ఊరికే రావు. ఇయర్ 1960 కిరణ్ కుమార్ నెల్లూరు డిస్టిక్ లో ఒక చిన్న గ్రామంలో పుట్టిండు. కిరణ్ యంగ్ ఉన్నప్పుడే అతని ఫాదర్ ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయిండు. ఈ మూమెంట్ వల్ల వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎంతంటే కిరణ్ ఫంక్షన్స్ వెళ్ళడానికి కూడా షర్ట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ని అడుగుతుండే. ఈ ప్రాబ్లమ్స్ తో పాటు కిరణ్ 5th క్లాస్ లోనే స్కూల్ డ్రాప్ అవుట్ అయ్యిండు. బట్ కిరణ్ కి 12 years ఉన్నప్పుడు ఏదో ఒక పని చేసి వాళ్ళ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యిండు. సో దీంతో నెల్లూరులో ఉన్న చిన్న జ్యువెలరీ షాప్ లో 30 రూపీస్ సాలరీతో పనిచేయడం స్టార్ట్ చేసిండు. బట్ అతను ఇమాజిన్ కూడా చేసి ఉన్నాడు ముందు ఇదే పని వల్ల వేల కోట్ల కంపెనీ నిలబెడతాడని. ఒకరోజు కిరణ్ పని చేసేటప్పుడు ఒక ఇంపార్టెంట్ థింగ్ నోటీస్ చేసిండు. అదేంటంటే గోల్డ్ అనేది నెల్లూరులో తయారైతుంది, కానీ సేల్స్ అనేది హైదరాబాద్, చెన్నైలో అవుతుంది. ఈ చిన్న ఆపర్చునిటీని చూసి వాళ్ళమ్మ బంగారు గాజులను అడుగుతాడు. వాళ్ళమ్మ ఒక్క సెకండ్ ఆలోచించకుండా ఆ బంగారు గాజులను ఇచ్చేస్తుంది. ఆ బంగారు గాజులు అరౌండ్ 48 grams ఉండే. వీటిని 6 జుంకీలుగా మార్చి చెన్నై షిఫ్ట్ అవుతారు. ఈ 6 జుంకీలను చెన్నైలో లలిత జ్యువెలరీ ఓనర్ ఎంఎస్ కండస్వామికి చూపించి డీల్ మాట్లాడుకుంటారు. కిరణ్ బేసికలీ ఏం చేస్తాడంటే మార్కెట్ లో ఉన్న ఓల్డ్ గోల్డ్ ని తీసుకొని మంచి జ్యువెలరీ ఐటమ్స్ గా మార్చి లలితకి సప్లై ఇస్తాడు. అసలైన టర్నింగ్ పాయింట్ 1999 లో వచ్చింది. లలిత జ్యువెలరీ ఓనర్ ఎంఎస్ కండస్వామి చాలా అప్పుల్లో ఉంటాడు. అతను ఈ లలిత జ్యువెలరీ కంపెనీని అమ్మాలనుకుంటాడు, కానీ మార్కెట్ లో ఎవ్వరు కొనడానికి ముందుకు రారు ఎక్సెప్ట్ కిరణ్ కుమార్. అందరికి మునిగిపోతున్న కంపెనీ కనిపిస్తే కానీ కిరణ్ కి మాత్రం అందులో మెరుస్తున్న గోల్డ్ కనిపించింది. అతని ఎంటైర్ లైఫ్ లోనే రిస్కీ మూవ్ తీసుకుంటాడు. లలిత జ్యువెలరీ కంపెనీ కొని ఆ లెటర్స్ లో ఒక ఎక్స్ట్రా ఏ యాడ్ చేసి కంపెనీని ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తాడు. ప్రొడక్ట్స్ లో క్వాలిటీ అండ్ క్రేజీ మార్కెటింగ్ లైక్ పులి ఎవరికి ఊరికే రావు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ జనాలకి ట్రస్ట్ అమ్మిండు. 25 years లో అతని సక్సెస్ ని 53 షోరూమ్స్ తో స్ప్రెడ్ చేస్తూ ఈ రోజు 7,000 మందికి పర్మనెంట్ స్టాఫ్ గా ఉద్యోగాన్ని ఇచ్చిండు మిస్టర్ కిరణ్ కుమార్. బట్ ఈ 25 years అంత స్మూత్ గా లేకుండే. మెనీ రాబరీస్, కోవిడ్ ఇష్యూస్ ఇవన్నిటిని ఫేస్ చేస్తూ ఈ రోజు 70,000 crore ఎంపైర్ ని క్రియేట్ చేసిండు.